అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి మార్చి 14వ తేదీన శుక్రవారం రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరికి ఎటువంటి మంచి వార్తలు రాబోతున్నాయి, అలాగే వీరు ఏం చేస్తే రేపటి రోజున ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు, అలాగే వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి పూర్తి వివరణ రేపటి దిన ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నారో తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. ఇక ఈ రోజున వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందుగా అండి, చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. చాలా చక్కగా ప్రేమ సమస్య కానీ, వివాహ సమస్య కానీ, వ్యాపార సమస్య కానీ, ఇలా మనకి ఏ సమస్య ఉన్నా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఫోన్ ద్వారానే 100% మనకు చాలా నమ్మకంగా తెలియపరుస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 8338555161. ఇక ఇప్పుడు వృశ్చిక రాశి వారికి మార్చి 14వ తేదీన శుక్రవారం రోజున వీరి యొక్క దిన ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నామండి. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే వీరు చాలా మంచి స్వభావం కలిగిన వారు. ఎవరిని కూడా వీరి మాటలతో కానీ చేష్టలతో కానీ నొప్పించరు. అందరి మనసులను అలాగే అందరి హృదయాలను గెలుచుకుంటారండి. అంటే వీరికి ఉన్నటువంటి చాకచక్యంతో ప్రతి ఒక్కరి హృదయాలను కూడా గెలుచుకుంటారు. ఎవరితో అయినా కానీ ప్రేమపూర్వకమైనటువంటి మాటలను మాత్రమే మాట్లాడతారు. గొడవలకు అలాగే కక్ష సాధింపు చర్యలకు అన్నిటికీ కూడా వీరు చాలా దూరంగా ఉంటారు. ఎవరిని కూడా బాధ పెట్టే విధంగా వీరు అస్సలు ప్రవర్తించరు. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరు కుటుంబానికి చాలా ఎక్కువగా ప్రాధాన్యతను విలువను ఇస్తారు. ఎవరైనా కానీ కుటుంబంలో బాధపడుతున్నా కానీ, ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నా కానీ వారికి నేనున్నాననేటటువంటి ధైర్యాన్ని అందించడంలో వృశ్చిక రాశి వారి తర్వాతే ఎవరైనా కానీ. అలాగే రాసుల్లోకెల్లా సహనం, ఓర్పు కూడా వీరికి చాలా ఎక్కువనే చెప్పుకోవాలండి. అలాగే ఎవరైనా కానీ బాధల్లో కానీ కష్టాల్లో కానీ ఉన్నారని చెప్పి తెలిస్తే ఈ యొక్క రాశి వారు వెంటనే వారికి ఏదో ఒక రకమైనటువంటి సహాయ చర్యలను చేపట్టడానికి కూడా ముందుంటారు. అలాగే వీరి దగ్గర ఉందా లేదా అనేది ఎప్పుడూ కూడా ఆలోచించరండి. వారికి మనం ఏ విధంగా సహాయాన్ని అందించాము, అలాగే మన ద్వారా వారు ఏదైనా కానీ సమస్య నుండి బయటపడ్డారా లేదా, నిజంగా వారు సంతోషంగా ఉంటున్నారా లేదా అని ఇతరుల గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచన చర్యలు చేపడుతూ ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ఇక ముందుగా చూసుకున్నట్లయితే రేపటి రోజున శుక్రవారం రోజున వీరి దిన ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వీరికి చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇక మధ్యాహ్నం నుండి సాయంత్రం సమయంలో కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా కాలక్షేపంగా సంతోషంగా గడుపుతారు. అలాగే కుటుంబ సభ్యులతో చక్కగా బయటకు వెళ్ళి ఏదైనా ఔటింగ్ లాంటివి పెట్టుకొని కాస్త కాలక్షేపంగా గడుపుతూ ఉంటారు. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారు వీరి యొక్క అంటే పూర్వపత్రాలు ఏదైనా కానీ పాతకాలం నుండి వీరికి సంబంధించినటువంటి ఆస్తి పత్రాలు కానీ, లేదంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆస్తి పత్రాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ కొనేందుకు అంటే ఇంతకుముందు కొని ఆగిపోయినటువంటి పత్రాలు కానీ, ఇట్లాంటివి ఏదైనా పత్రాలకు సంబంధించినటువంటి మంచి శుభవార్త వీరిలో ఉత్తేజకరమైనటువంటి వాతావరణం నెలకొల్పే విధంగా మంచిగా సహకరిస్తుంది. అలాగే రేపటి రోజున వీరు దేవాలయ దర్శనం చేసుకుంటారండి. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే రేపటి రోజున శుక్రవారం లక్ష్మీదేవి యొక్క జయంతి కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం ఇంట్లో చక్కగా నేతితో అమ్మవారికి దీపాన్ని వెలిగించుకొని అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలను చదువుకొని అమ్మవారికి ఏదైనా ప్రీతికరమైనటువంటి నైవేద్యాన్ని కూడా అమ్మకు సమర్పించండి. అలాగే మీకు ఏదైతే ఎదురవుతున్నాయో అంటే ఏదైనా సమస్యలు కానీ కష్టాలు కానీ ఎదురవుతూ ఉంటాయి కదా, అలాంటివి ఏదైనా కానీ మీ నుండి పూర్తిగా తొలగించమని చెప్పి ఆ అమ్మను మనసారా వేడుకోండి. ఇక మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం కూడా అమ్మకు చెప్పుకొని మాకు ఏదైనా కానీ బాధ ఉన్నా కష్టమైన నీతోనే చెప్పుకుంటున్నామమ్మా, కాబట్టి మా మనసులో ఉన్నటువంటి ఈ సంకల్పాన్ని నెరవేర్చు తల్లి అని చెప్పి ఆ తల్లిని మనసారా వేడుకోండి. ఇక మీకున్నటువంటి కష్టాలు సమస్యలను కూడా రేపటి రోజున మీరు అధిగమించగలుగుతారు. అలాగే సమాజంలో మీకు ఉన్నటువంటి గౌరవం కాస్త రెట్టింపు అవుతుంది. అలాగే ఉద్యోగస్తులకు, వ్యాపారాలకు సంబంధించిన వారికి, అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మార్చి 14వ తేదీన శుక్రవారం నాడు అంతా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పుకోవాలండి. దూర ప్రయాణాలు చేసేవారికి కూడా బాగుంటుంది. ప్రయాణికులకు కూడా చాలా మంచిగా ఉంటుంది. కాకపోతే ఏదైనా కానీ తగు జాగ్రత్తలు మాత్రం ప్రతి ఒక్కరికి కూడా అవసరం కాబట్టి జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. ఇక కుటుంబ సభ్యులతో చక్కగా అనుకూలంగా ఉంటారు. సఖ్యత పెరిగి ప్రేమానురాగాలతో సంతోషంగా రేపటి రోజున పీస్ఫుల్గా గడపడానికి ఈ యొక్క
రాశివారైతే చాలా ఆనందంగా గడపబోతున్నారనే చెప్పుకోవచ్చు. అయితే వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. రేపటి రోజున మరలా చక్కని వీడియోతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.